తండ్రి వందనములయ్యా. యేసయ్యా, నీ కృప, నీ దయా, నీ కనికర ప్రేమలను బట్టి క్షేమముగా సజీవులుగా ఉంచిన దేవా, ఇదిగో తండ్రి ప్రభా, గత సంవత్సర కాలంలో తండ్రి భయంకరమైనటువంటి విపత్తులు, మట్లాదివార దినం జరుపుకుంటున్న అనేకమైన ఆటంకాలు కలిగి ఉన్నప్పుడు దేవా యేసయ్యా తండ్రి, ఈ సంవత్సరం మా పట్ల కరుణ చూపి, దయ చూపి, ప్రేమ చూపి ఈ సంవత్సరం మాకు ఇట్లా అనుగ్రహించి ప్రభా, మేము సజీవుల లెక్కలు ఉండటానికి తండ్రి నీవిచ్చిన కృపకై వందనములు తండ్రి. ఇదిగో ప్రభా, నేటి దిన ఆరాధన క్రమములో ప్రభా, ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు తండ్రి మీరు మాతో ఉన్నారని మేము నమ్ముతున్నాం. ఇదిగో ఇప్పటి వరకు నిన్ను పాటల ద్వారా మహింపరిచున్నాము తండ్రి. తండ్రి, ఆరాధన ద్వారా నీ నామాన్ని గణపరిచి స్తుతించి మహింపరిచున్నాం. యేసయ్యా, కొద్ది నిమిషములు మా నిమిత్తం మీరు మాట్లాడండి. నిలిచి నిలబడుచుండగా శక్తిహీనుడును, ఎన్నిక లేనివాడును మరుగుపరచండి. మీరే మీ ఘనమైన సంగతులు, బలమైన సంగతులు మీ బిడ్డలతో మాట్లాడి ప్రభా, బండను సైతం బద్దలు కొట్టగలిగినటువంటి నీ మాట తండ్రి. ప్రభా నాయన, రోగులను స్వస్థపరచగలిగిన నీ మాట తండ్రి. తండ్రి, మానసిక ఒత్తిడితో లోనైన వారిని తండ్రి సమాధానపరచగలిగినటువంటి మాటలు ప్రభా. అయ్యా, సమస్తమును సృష్టించి సమస్తమును చేయగలిగినటువంటి మాటలు తండ్రి. నీ బిడ్డలతో మీరు మాట్లాడమని, నన్ను మరుగుపరచమని తండ్రి. ఆయా స్థలంలో ఎందరైతే ఈ మాటలు వినిచున్నారో వారందరి జీవితంలో ఆశీర్వాదము, దీవెన అనుగ్రహించి కృప చూపమని తండ్రి. ప్రభా, ఎందరెందరైతే ఈ మాటలు వినిచున్నారో ప్రభా తండ్రి, వారందరినీ తండ్రి నీ ఆత్మ చేత బలపరచమని అడుగుతున్నాను దేవా, సహాయం చేయండి. యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ ద్వారా వాక్యాన్ని ప్రకటించుండగా ఇంటర్నెట్ వల్ల ఎటువంటి అంతరాయం కానీ ఆటంకములు కానీ జరగక ప్రభా మీరే మీ ఆధీనంలో, మీ స్వాధీనంలోనూ జరిపించి సహాయం చేయమని, వినగల హృదయం గ్రహించి మనసు ప్రతి బిడ్డకి గురించి సహాయం చేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి సెలవు ధ్యాన దినాల్లో ఉన్నాం మనం. ఇక కేవలము ఒకే ఎన్ని రోజులు ఉన్నాయండి? 5 రోజులు. నెక్స్ట్ ఫ్రైడే ఏంటి? వచ్చే శుక్రవారం గుడ్ ఫ్రైడేతో కార్యక్రమాలన్నీ ఏం చేస్తాం? ముగించుకుంటాం. ఆ తర్వాత రాత్రి 7:30 అయిన తర్వాత ఎవరి దగ్గర వాళ్ళు మంచిగా సౌండ్ పెట్టి, ఏంటి సౌండ్? టీవీలో సౌండ్ పెట్టి చక్కగా సినిమాలు, చక్కగా సీరియల్స్ చూస్తూ టైం పాస్ చేస్తాం, అంతే కదా? తలెందుకమ్మా ఊపుతారు? నిజమే కదా, అది నిజమే కదా. దేవుని బిడ్డలారా, మనము బలం పొందుకొని, బలం సాధించి మరలా తిరిగి వెళ్ళి బలహీనం అయిపోతే ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఉంటుందా? మళ్ళా ప్రయోజనం ఉంటుందా? దుబాయ్ పోయి డబ్బులు సంపాదించుకొచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి ఖర్చు పెట్టుకున్న తర్వాత ఉపయోగం ఉండదా? దూరదేశం వెళ్ళాడు, దుబాయో లేకపోతే అమెరికా వెళ్ళాడు, లేదా మీ అబ్బాయో లేదా మీ అమ్మాయో లేకపోతే మీరు జాబ్ మీద వెళ్ళారు. వాళ్ళ ఒక్క అమెరికా రూపాయి, $1 మనకి ఇక్కడ సుమారు $77. వస్తా $1,00,000 సంపాదించుకుని వచ్చాడు అనుకుందాం. ఉదాహరణ $1,00,000 కష్టపడి సంపాదించాడు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు. ఈ $1,00,000 పట్టుకొని వచ్చేటప్పుడు ఇంటికాడ ఎదురు చూస్తూ ఉన్నారు ఆశగా. ఏమని? ఏదైనా తీసుకుని వస్తాడు, ఏదైనా విధంగా అయినా సరి చేస్తారు, మన పరిస్థితులన్నీ, మన సమస్యలన్నిటి పరిష్కారం దొరికే సమయం రాబోతుందని ఆసక్తి ఎదురు చూశారు అనుకుందాం. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కిన కాడ నుంచి వీడి జీవితంలో పడ్డ కక్కుర్తి అంతా కూడా కొనుక్కొని వస్తున్నాడు అనుకోండి. ఇంటికి వచ్చేసరికి ఏం మిగులుతాయండి? వెళ్ళేటప్పుడు చేసిన అప్పులే మళ్ళీ మిగులుతాయి. అలాగే మన జీవితంలో కూడా ఈ 40 దినములు ఆయన పాదాల యొద్ద కూర్చొని బలం పొందుకున్నామా, బలహీనమైపోయామా? బలం పొందుకున్నాం. మరి మన బలాన్ని తీసుకెళ్ళి ఆడెత్తున్నాం టీవీ దగ్గర టీవీకి సమర్పణ చేస్తున్నాం. సమర్పయామి అంటాం. నా బలం మొత్తం, నేను చేసుకున్న ప్రార్థన మొత్తం నీ సీరియల్ సమర్పయామి. దేవుని బిడ్డలారా, దేవదేవుడి రోజు నీతో నాతో మనందరితో మాట్లాడబో మాటకు ముందు ఈ మాట మీకు ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, యేసయ్య వారితోనే ఉన్నాడు, కానీ వారికి ఏం లేదంటే గ్రహింపు లేదు. చూడండి ఒకసారి ఇలా చదువుకున్నటువంటి పాఠ్యాంశము యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. ఒకసారి 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న
ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాకనియు కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడిన తర్వాత వారు ఆయనను గూర్చి రాయబడిననియు వారు ఆయనను వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకుని దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగం మనందరి వినికిడిలో ఫలింపజేయును గాక. దేవుని బిడ్డలారా, మేము లాస్ట్ వచనాన్ని ధ్యానం చేద్దాం. మనం ఇదేంటి అయ్యగారు, ఈ రోజున మనము మట్లాదివారం చేస్తాం, మట్లాదివారం మాట్లాడాలి కదా, మట్లాదివారానికి సంబంధించినటువంటి ప్రసంగం వినాలి కదా. మీరేంటి లాస్ట్ వచనం గురించి ధ్యానం చేస్తున్నారు అని అంటే, ఇక్కడ శిష్యుల గురించి ఒక మాట చెప్తున్నాడు. ఎప్పుడు గురు గ్రహించలేదంట వాళ్ళు, ఎప్పుడు గ్రహించలేదు. ఆయన వారితో ఉన్నంత కాలం వారికి ఏం లేదు, గ్రహింపు లేదు. యేసు ప్రభు నీతో నాతో ఉన్నంత కాలం నీకు నాకు గ్రహింపు ఉండదు. మీకు ఒక మాట చెప్పాను నేను, ఆరోగ్యం నీతో నిలకడగా ఉన్నంత చెప్పు, నీకు ఏం గుర్తురాదు, ఏముండదు, ఏం గుర్తుండదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండదు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండదు. ఆరోగ్యం ఒక్కసారి క్షీణించిన తరువాత ఆరోగ్యం పట్ల బహుశ్రద్ధ ఉంటుంది. ఈ టయానికి ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఒకవేళ పొరపాటున టైము దాటి ట్యాబ్లెట్ వేసుకున్నామే అనుకో, డాక్టర్ గారిని అడుగుతాం ఫోన్ చేసి, తెలిసిన వాడి టయా ఈ టైంకి వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ ఈ టయానికి వేసుకున్నా ఏమన్నా అవుద్దా అడుగుతాం, అడగమా. ఈ సమయానికి వేసుకోవాల్సింది ఈ సమయానికి వేసుకున్నా ఏమన్నా అవుతుందా, ముందైనా వేసుకోవచ్చా? కొత్తగా రోగం వచ్చినప్పుడు చూడండి, డాక్టర్ కనుక పొరపాటున సొంతోడో తెలిసినోడో అయితే ఆ డాక్టర్ని ఇసుకిచ్చేస్తారు. ఎట్లా ఇసుకిచ్చేస్తారు? ఏ టయానికి ఏం వేసుకోమంటావు, ఏ టయానికి ఏం తినమంటావు, ఏ టయానికి ఎలా వండాలంటావు, ఏ టయానికి ఏం తినొచ్చు, ఏం తిన, అంతకుముందు అడ్డమైన గడ్డి ఎలా తింటాం, అడ్డమైన గడ్డి మొత్తం తినేస్తాం. ఎప్పుడైతే ఆరోగ్యం క్షీణించిందో, ఆరోగ్యం కోల్పోయిందో, ఆరోగ్యం పట్ల ఆరోగ్యం ఉంటే ఎంత పర్ఫెక్ట్గా ఉండవాలో అప్పుడు గ్రహింపు వస్తుంది. అంతేనా? మరలా ఆరోగ్యం వచ్చిన తర్వాత ఏమొస్తుంది చెప్పండి? ఇక చెడనీయకుండా ఉండటానికి ప్రయత్నం. ఎవరో మాట్లాడతలా. ఒకసారి గ్యాస్ ట్రబుల్ వచ్చిందండి మీకు, మంచి ముక్కలు తిన్నాం, మంచి ముక్కలు, మంచి పచ్చిమిరకాయ బజ్జీలు, మంచి బాగా 3 రోజుల నాడు పులగబెట్టిన మజ్జిగ వేసుకొని తిన్నాం. బేవుని తేపు కంటే ముందు ఏమవుతుంది, కడుపులో నుంచి మంటతో, పేగుల్లో నుంచి తన్నుకొని కడుపులో మంట ఏమవుతుంది, కొంచెంసేపు దాకా గుండెలో మంట పోవట్లేదు. ఇప్పుడు ఆ మంట తగ్గించిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత బజ్జీలు చూడంగానే ఏం గుర్తొస్తుంది కడుపులో? మజ్జిగ కొంచెం, పులవం అవసరంలా, కొంచెం ఉండగానే ఏం గుర్తొస్తూ ఉంటుంది? గుమగుమలాడే బిర్యానీ చూసినా కడుపులో ఏం వస్తుంది? కడుపులో మంట, గుండెల్లో మంట. ఎందుకని ఒకసారి క్షీణించాం కదా, అది ఆ నొప్పో తెలియదు, ఈ నొప్పో తెలియదు. ఏ నొప్పు అది ఆ నొప్పో తెలియదు, ఈ నొప్పో తెలియదు. ఏ నొప్పి అది? అది గ్యాస్ నొప్పో తెలియదు, గుండెలో నొప్పో తెలియదు. అది గ్యాస్ నొప్పో తెలియదు, గుండెలో నొప్పో తెలియదు. అందుకని ఏం చేస్తాం? అబ్బో దానికి దూరంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది అంటే, భక్తి జీవితంలో కోల్పోయి, భక్తి జీవితంలో ఒకప్పుడు ఏమీ సరిలేనప్పుడు, సరిగా ఉండనప్పుడు దేవుణ్ణి ఎరిగి, దేవుని యందు సంతోషిస్తూ, దేవుడు పరిపూర్ణంగా మనకిచ్చిన తరువాత, మరలా చెడిపోయిన తరువాత, మరలా ఆ కష్టాలే మొదటిగా రిపీట్ అవుతూ ఉన్నప్పుడు మనకేం గుర్తు రావాలండి? ఏం గుర్తు రావాలి? పాత కష్టాలు గుర్తు రావద్దా? పాత బాధలు గుర్తు రావద్దా? ఇబ్బందులు గుర్తు రావద్దా? దేవుణ్ణి ఇడిస్తే, దేవుణ్ణి వదిలిపెడితే జీవితం ఎలా కోల్పోయామో, ఎలా నష్టపోయామో, ఎలా ఏలని చేయబడ్డామో, ఎలా నిందించబడ్డామో, ఏ విధంగా కోల్పోయామో, ఏ విధంగా బాధపడ్డామో ఏం గుర్తు రావాలి? ఏం గుర్తు రావాలి అమ్మా? ఏం గుర్తు రావాలి? పుల్ల తేపు, కడుపులో నుంచి మంట, గుండెలో నుంచి మంట అని చెప్పానే, అది గుర్తు వస్తుంది కదా మనకి. ఎప్పుడు గుర్తు వస్తుంది? ఎప్పుడు గుర్తు వస్తుందమ్మా? అది తినే ముందు, అది చూడంగానే గుర్తొస్తుంది మనకి ఆ భయం. అది ఒక విధమైనటువంటి భయం. నిజంగా వస్తే మరలా ఏమైపోతామని ఒక టెన్షన్, భయంతో భయపడిపోతూ ఉంటాం.
అలాగే దేవుని బిడ్డలారా, ఈరోజు మన అందరి జీవితాల్లో కూడా భక్తి జీవితంలో ఒకసారి ఎదిగి, ఒకసారి స్థిరపరిచి, ఒకసారి బలపడిన తర్వాత మరలా లోకంలో పాపంలో శాపానికి మనం దాసులమైనప్పుడు, లోకము పాపము మనల్ని మీద జయం పొందినప్పుడు, ఆ పాపమునికి మనం అట్రాక్ట్ అయిపోతూ ఉన్నప్పుడు మనకు గుర్తు రావాల్సింది ఏంటి? ఏం గుర్తు రావాలమ్మా? మీరు ఆ దారి నుంచి వెళ్తున్నారు అనుకుందాం. ఒక గురించి నా అనుభవంలో జరిగినటువంటి విషయం. పెద్ద పాము రోడ్డుకి అడ్డం పడి వెళ్ళిపోతా ఉంది. ఆటోమేటిక్గా ఆ ప్లేస్ దగ్గరికి వచ్చినాక నాకు ఏం గుర్తొస్తుందండి? ఏం గుర్తొస్తుంది? పాము నన్ను ఏమన్నా కాటేసిందా? నా మీద ఏమైనా తిరగబడిందా? బండికి ఏమైనా అడ్డం వచ్చిందా? లేదు. అదొక ప్రమాదకరమైనటువంటిది. దాన్ని నేను దాటి వెళ్ళబోతున్నాను. ప్లేస్లోకి రాగానే మనకు గుర్తు రావాల్సిన విషయం ఏంటి? ఇక్కడ భయంకరమైనటువంటి నాకు హాని చేసేది ఏదో ఇక్కడ నన్ను. దేవుని బిడ్డలారా, మన భక్తి జీవితం, విశ్వాస జీవితంలో కూడా దేవదేవుడు అంటూ ఉన్నాడు నీతో నాతో. ఒక్కసారి మనము ఏ యొక్క శోధనలో పడ్డామో, ఏ శ్రమనైతే ఎదుర్కొన్నామో, ఏ ఇబ్బంది అయితే మనలను రోడ్డు పాలు చేసిందో, అనారోగ్యం పాలు చేసిందో, అప్పులు పాలు చేసిందో, మానసికంగా ఆర్థికంగా కృంగదీసిందో, ఆ ప్లేస్కి మనం దగ్గర అవుతున్నామని తెలియగానే మనం ఏమైపోవాలి? సైడ్ నుంచి సైడ్ అయిపోవాలి, లేదా గ్రహింపు కలిగి అడుగులో అడిగేయాలి. మేము వెళ్తా ఉంటే రోజు కుక్కలు ఎమ్మడబడుతున్నాయి. ఒక 2-3 రోజులు చూసాం, బాగా ఎమ్మడబడ్డాయి. 3 రోజుల నుంచి ఏం తీసుకున్నాం? చేతిలో కర్ర తీసుకున్నాం. ఆ మార్గానికి వెళ్ళక తప్పట్లేదు, వెళ్తున్నాము కనుక ఇప్పుడు నేనేం చేయాలి? అది వస్తే దానిని నేను అటాక్ చేసే స్థితిలో. ఇప్పుడు నేను అడుగుతున్నాను చూడండి. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు చూడండి. ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత టీవీ స్విచ్ చేయగానే ఏం గుర్తొస్తుంది? ఆ పామే గుర్తొస్తా ఉంటుంది. ఇప్పుడు ఆ పాముకి సరెండర్ అయిపోతారా? నాకు తెలియక అడుగుతున్నాను, వేరే విషయంలో కాదు. ఏం సాధిస్తారు చూసి మనం దేవుని సన్నిధిలో కూర్చొని ఏడిస్తే దేవుడు ఏదో ఒకటి నీ జీవితాన్ని సరిచేస్తాడు. మన బ్రతుకులు సరిచేస్తాడు. మనకి ఏదైతే లోపం ఉందో ఆ లోపాన్ని సరిచేస్తాడు దేవుడు. వాళ్ళ దగ్గర కూర్చుంటే ఏమీ ఉండదు. జోగి రాసుకుంటే ఏమొస్తుంది? జోగులిద్దరు ఎమ్మడే జోగి కలిసి జత అయ్యారంట. వాళ్ళిద్దరి దగ్గర ఏముంటుందండి ఆస్తి? ఈడి జోగులో ఇంత బూడిద, ఆడి జడ్జిలో ఇంత బూడిదకి. అంతే కదా ఉండేది. ఏముంటుంది? ఏమీ ఉండదు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంటే ఆయన దగ్గరే ఉన్నారు, ఆయనతోనే ఉన్నాడు. కానీ శిష్యులకి ఏం లేదండి. గాడిద ఎక్కేటప్పుడు గుర్తురాలా దేవుని వాక్యం? గాడిద ఎక్కేటప్పుడు గుర్తుకురాలా? వాక్యం చదివేటప్పుడు గుర్తుకురాలా? వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు గుర్తుకురాలా? వాక్యంతో ఇదిగో ఈ ఇంట్లో వాక్యం నెరవేరుతుందని కుదరదు. ఎప్పుడు గుర్తొచ్చిందంటే ఈయనకి? ఆయన పునరుత్థానుడైన తరువాత గుర్తొచ్చిందంట. మరలా వెనక తిరిగి చూడలేదండి. గ్రహింపు లేనటువంటి వ్యక్తులుగా బ్రతికారు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది 10వ అనుకుంటా, మట్లాదివారపు దినం. చేసిన పాపమే, చేసిన తప్పుదను ఎన్నిసార్లు పడిపోయా ఒకసారి ఆలోచించండి. పడ్డ కష్టమే ఎన్నిసార్లు పడుతున్నాం జ్ఞాపకం చేసుకోండి. ఎదుర్కొన్నటువంటి శ్రమలు ఎన్నిసార్లు ఎదుర్కొన్నాం జ్ఞాపకం చేసుకోండి. ఇది పాపమని తెలిసి దాని వైపుకి వెళ్ళకూడదని ఒక తీర్మానం కలిగి మరలా ఆ పాపంలో ఎన్నిసార్లు మునిగి రూబిలో భయంకరమైన దొంగ ఊబిలో చిక్కబడ్డామో జ్ఞాపకం చేసుకోండి. ఎన్నిసార్లు సతమతమైపోతున్నామో జ్ఞాపకం చేసుకోండి. శిష్యులైతే ఆయనతో ఉన్నప్పుడు గ్రహింపు లేదు, ఆయన వెళ్ళిన తరువాత ఆయన గ్రహించిన వ్యక్తులుగా బ్రతికారు. ఈ మట్లాదివారపు దినంలో దేవదేవుడు నీతో నాతో మనందరితో స్పష్టంగా మాట్లాడబోతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఆరోగ్య విషయంలో నీకు కొన్ని హాని చేశాయన్నప్పుడు వాటికి దూరంగా ఉంటావు. నా ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉండాలి అని పొరపాటున తినవలసి వచ్చేది నిన్ను వెంటాడుతూ నిన్ను శోధిస్తూ నువ్వు తినాలి అన్నప్పుడు కూడా దాన్ని ఏమంటావు? ఇది నాకు వద్దు, దీని ద్వారా దీన్ని తీసుకుని ఉంటే నేను అనారోగ్యానికి పాలవుతాను, ఇబ్బందులు పాలైపోతాను, శ్రమలు పాలైపోతాను, దాన్ని నేను దూరంగా బ్రతకాలి అని నీ హృదయంతో నిన్ను నువ్వు చెప్పుకుంటావే. దీని జోలికి నేను వెళ్ళకూడదు, వెళ్తే నాకు ప్రమాదకారము, ఇది నాకు ప్రమాదాన్ని కలగజేసేదని చెప్పి నువ్వు చెప్పుకుంటావే. ఆత్మీయ జీవితంలో ఏమైపోతుంది మన స్థితి? ఆత్మీయ జీవితంలో ఏమైపోతుంది మన స్థితి? ఏంటి పాస్టర్ గారు మేము చూడలేదు కదా టీవీ అప్పుడు ఎందుకు అన్నారంటే, దేవుడు ఎప్పుడు కూడా శ్రమ రాకముందు, శ్రమ వచ్చిన తర్వాత నిన్ను చెప్పడం, శ్రమ రాకముందు హెచ్చరిస్తాడు. ఏం చెప్పాడు అవాదాంకి ఏం చెప్పాడు? అమ్మ ఇదిగో మంచి చెట్లు తెలుగునిచ్చే ఫలాన్ని మధ్యలో పెడుతున్నా, తిన్నావా సస్తావు జాగ్రత్త. అరే తినేశారా? ముందే చెబుదాం అనుకున్నాను మీతో అన్నాడు యేసుప్రభు. తినేశారా అని ఎప్పుడు అండవు. విశ్వాస జీవితంలో క్రైస్తవ్యానికి ఉన్నటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఏమిటి అంటే, ఇదిగో 2 మార్గాలు నీ మధ్యలో పెడుతున్నా, ఇటు పోయావా పోతావు,
అటు పోయావా నా దగ్గరికి వస్తావు. నా దగ్గరికి రావటం అంటే ఈజీ కాదు. అనేకమైనటువంటి సంకుచితముగా ఉంటుంది మార్గం. ప్రతి విషయంలో సంకుచితంగా ఉంటుంది, ప్రతి విషయంలో కష్టంగా ఉంటుంది, ప్రతి విషయంలో బాగుంటుంది. నేను సాక్ష్యం చెప్పాను, మీకు ఎంతమంది తెలుసు? నేను బద్రి నాకు ప్లేస్ చెప్పారు, అక్కడ పనసకాయలు బాగా దొరుకుతాయని. అప్పుడే అక్కడికి వెళ్ళిపోయి బద్రికి ఫోన్ చేశాను. నేను అక్కడికి వెళ్తాంటే దేవుని ఆత్మ గర్దిస్తుంది, నువ్వు చేసే పని ఏంటి, నువ్వు చేస్తున్న వృత్తి ఏంటి అని. చీచి వద్దు ప్రభా, అయితే నాకు కావాలి ప్రభా, నేను బయలుదేరి వచ్చేస్తున్నా, రా ప్రభా అని నేను బయలుదేరి వస్తున్నా. కానీ ప్రభా ఈరోజు అది అవసరం ప్రభా అని అంటే దేవుడు సాక్షిగా చెబుతున్నాను, కావాలంటే అడిగి చూడండి. ఇక్కడ మన రూతుమ నాతో మాట్లాడినా నేను రూతుమతో మాట్లాడాను అడగండి. అలా నాకు ఏంటంటే నాకు అది ఒక పిచ్చో లేకపోతే ఏమో తెలియదు. బయలుదేరి వస్తే ఎదుటి ఎవడొచ్చినా నేను పట్టించుకున్నాను, నా సోయిలో నేను వెళ్ళిపోతానే ఉంటా. అయ్యా ప్రైజ్లు ఆడు, ఇక్కడ నాకు ప్రైజ్లు ఎవరు చెప్తాను, అమ్మ ప్రైజ్లు ఆడమ్మా అన్న, ఇక్కడ అమ్మ నాకు పలాంటి కావాలంటే తీసుకెళ్తే కోసుకొచ్చుకోబాబు అంది. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మచేత నీవు నడిపింపబడుతున్నావు అంటానికి రుజువు ఏంటి అంటే, నీ అవసరతున్నా నువ్వు అక్కడ అది చేయకూడదు అని ఒక తీర్మానం కలిగి అక్కడికి వెళ్ళి ఉంటే, అది నష్టం వచ్చినా సరే, కష్టం వచ్చినా సరే, బాధ వచ్చినా సరే, ఇబ్బంది వచ్చినా సరే, దేవుడు ఏం చేస్తాడు? నీ దగ్గరకు నడిపిస్తాడు, నీ దగ్గరకు చేరుస్తాడు, నీ దగ్గరికి ఇస్తాడు. ఇక్కడే దూరంగా ఇక్కడే ఉంది, అడిగి చూడండి ఎవరన్నా. నేను పాస్టర్ గారితో నువ్వు మాట్లాడావు, నీతో పాస్టర్ గారు మాట్లాడాడని చెప్తారు. ఎవరు మాట్లాడారు, ఎవరెవరో చెప్తారు. నేను అక్కడికి వెళ్ళడం లేదు అంటానికి కూడా ఇక్కడ వెళ్తాడు కదా, కాలు ఉంది అక్కడ ఉన్నాడు, ఆయన అడగండి, నీకు గెలిచాడు మా పాస్టర్ గారు అని చెప్తాడు. అక్కడికి వెళ్ళేసరికి దేవుని ఆత్మ అన్నటువంటి మాట, నువ్వు చేస్తున్నటువంటి పని ఏమిటి, నీది ఏ పని. ఎందుకనంటే ఆ బుద్ధి పని చేశాను అని అంటే, నేను మన బదిరిని అడిగితే బదిరి అక్కడ ఎవరో మాట్లాడరు, వెళ్ళేని కోసుకొచ్చుకోవచ్చు అన్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని ఆత్మ ఏముందంటే, ఇది నీకు తగునా అంది. బండి లోపలికి వెళ్ళిన నుంచి లోపల నుంచి బయటకు తిప్పుకొచ్చాను నేను. కానీ దేవుడు సిద్ధపరిచింది ఎప్పుడు కూడా వెంటనే నీకు ఇచ్చేయడు, కొంచెం నీ దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు నేను టెస్ట్ చేస్తూ ఉంటాడు, అసలు ఏంటి నీ స్థితి ఏంటి అని, నువ్వు ఏ విధంగా ఉంటావు అని. నువ్వు వెంటనే సరెండర్ అయిపోయావు అనుకో, నీ బ్రతుకి కుషించిపోవటమే, నీ బ్రతుకి నశించిపోవటమే. దాంట్లో ఊబిలోనికి. ఎప్పుడైనా ఊబి తెలుసండి మీకు? ఊబి అంటారు తెలుసా మీకు? నేను చూశాను ఊబి ఒకసారి. ఎక్కడ చూశానంటే అరకు వెళ్ళినప్పుడు చూశాను. అరకు అదేంటంటే మొత్తం గార్డెన్ పచ్చగా ఉంటుంది, కొన్ని ఊబుల్లాగా ఉంటాయి, చూడటానికి పచ్చగడ్డిలాగా ఉంటుంది, ఏమి ఉన్నట్టు ఉండదు. దాంట్లో జ్వరపడ్డాం అనుకుని బయటికి రాం. కాలు పెడితే ఈ కాలు లేపితే ఆ కాలు జ్వరపడుద్ది, ఈ కాలు లేపితే ఆ కాలు జ్వరపడుతుంది. అందుకే కొన్ని జంతువులు కూడా ఏమవుతాయి అంటే జ్వరపడి తెలికి మేతకి వెళ్ళినట్టు వెళ్ళిపోతాయి, దాంట్లో జ్వరపడతాయి, పైకి రాలేవు. పచ్చగడ్డిలాగే ఉంటాయి అంతా, పైకి రాలి. ఈ లాక్కుంటే లాక్కొని జీవి ఏం చేస్తాడు? అరవలేదు కదా, అరిసిన ఎవరు రక్షించేవాళ్ళు లేరు కదా, మనల్ని అంటే అరిస్తే వాడు కూడా బయటకు లాక్కొస్తాడు, వాడు రాలేదు కదా. అట్లా ఇరుక్కుపోయి చివరికి ఆహారంకి దాహం అయిపోయి అట్లా చనిపోతాయి. ఊబి ఏం చేస్తుందంటే నిన్ను బయటికి రానిది అట్లాగే. ఈరోజు మన అందరి జీవితాల్లో దేవదేవుడు చెప్తున్నాడు, ఆయన ఉండగానే ఆయన్ను గ్రహించు. నీ ఆరోగ్యం ఉండగానే నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటా ఏ విధంగా ప్రయాసపడతామో, ఆత్మీయ జీవితంలో భక్తి దేవుడు మన దగ్గర ఉండగానే ఆయన్ని గుర్తించు. నీకు వయస్సు ఉండగానే ఆయన్ని వెంబడించు. నీకు బలం ఉండగానే ఆయన కొరకు ప్రయాసపడు. నీ చేతనైనంత వరకు నువ్వు ఏదైతే చేయగలవో, నువ్వు చేసే శక్తి సామర్థ్యం ఉన్నప్పుడే ఆయన కొరకు ప్రయాసపడు. శక్తి ఉడికిపోయిన తరువాత, బలము క్షీణించిన తర్వాత నువ్వేమీ చేయలేవు. ఏమైనా చేయగలవా? ఏమీ చేయలేవు. ఒకవేళ నిన్ను ఆ వయసులో దేవుడు పిలిచాడు అనుకో, దేవునికి స్తోత్రం. ఆ వయసులోనే క్షీణించిపోయిన తర్వాత దేవుడిని పిలిచాడు అనుకోండి, దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన వాడుకోగలడు. కానీ యవ్వన ప్రాయంలో దేవుని వాక్యం చెప్తుందండి, దేవుని వాక్యం తెలియజేస్తుంది, యవ్వన కాలం ఆయన కాడు మోయట నరుడికి ఎంతంట మేలు. యవ్వన కాలంలో ఆయన కాడిన మోయటానికి నరుడికి చాలా మేలు అంట. మనందరం ఎవరండి? నరుడుమా కాదా? శక్తి ఉండగా ఎవరమంటే దేని సాదృశ్యం అనుకుంటున్నారు? నీ దగ్గర శక్తి సామర్థ్యం ఏదైనా చేయగలవు. అది నీ ధనం కావచ్చు, నీ బలం కావచ్చు, నీకున్నటువంటి పొలుకుబడి కావచ్చు. అది ఉండగానే క్రీస్తు కొరకు నువ్వేం చేయి? ప్రయాసపడు. అమ్మటోది ప్రయాసపడు. నువ్వు ప్రయాసపడటం మానేసి ఇచ్చేయి లేకుండా వ్యర్థంగా తిరుగుతూ ఉన్నావు అనుకో, నువ్వు చేయలేని రోజు ఒకటి వస్తుంది. చేయలేనటువంటి టైం ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఉలుకులు పడి ఎంత ప్రయాసపడినా ప్రయోజనమో ఉండదు. అందుకే సమయాన్ని పోనించుకోక సద్వినియోగపరుచుకును, అజ్ఞాని వలె కాక జ్ఞాని వలె నడుచుకును. సమయాన్ని పోగొట్టుకుంటే ఎవడండి? సమయాన్ని పోగొట్టుకునేది ఎవరు? అజ్ఞాని. సమయాన్ని పోగొట్టుకుంటే అజ్ఞాన్ని వృద్ధ చేసుకుంటాడు. జ్ఞాని అయితే దేవుని యందు భయభక్తులతో క్రమశిక్షణతో వెళ్తాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది అంటే,
మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం వరకు గాడిద ఎక్కేటప్పుడు శిష్యులు గుర్తించాల. గాడిదను ఎక్కేటప్పుడు శిష్యులు గుర్తించాల. గాడిదను ఇప్పు రమ్మన్నప్పుడు గుర్తించలా. జనులు అరుస్తూ ఉన్నప్పుడు ఆయనను గుర్తించడం. ఒకవేళ ఎందుకు మీరు ఎట్లా చెప్పగలరు గుర్తించలేరు అని అంటే వాళ్ళు గుర్తించబడడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ కూడా ఈరోజు మనం మాట్లాడుతున్నాం. చూడండి ఒకసారి ఆయన గుర్తించబడడానికి మొట్టమొదటి రీజన్ ఏంటి అంటే మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. ఎందుకంటే ఆయన గుర్తించలేకపోవడానికి రీజన్స్ మొట్టమొదటి ఆయన ఇంటి వారు సంగతి విని అతని మతి చలించినదని చెప్పి ఆయనను పట్టుకుని. ఎవరి గురించి చెబుతున్నారండి ఈ మాటలో? ఎవరి గురించి చెబుతున్నారు ఈ మాటలో? ఎవరి గురించి మాటలు చెప్పేది? ఎవరి గురించి అండి? ఎవరి గురించి చదువుకున్నాం మనము? వాళ్ళ గ్రహింపు లేకపోవడానికి రీజన్స్ ఏంటి అంటే మొట్టమొదటి రీజన్ ఏంటది? మొట్టమొదటి రీజన్? మొట్టమొదటి రీజన్ ఏంటి? మొట్టమొదటిది ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నోళ్ళే ఈయనకి పిచ్చి పట్టిందన్నారంట. ఎవరికి పిచ్చి పట్టింది? ఏమో అర్థమవుతుందా మాట మీకు? యేసు ప్రభు ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళే యేసు ప్రభు పిచ్చి పట్టిందని చెప్పారంట. యేసు ప్రభుకి పిచ్చి పట్టిందంట. నీకు నాకు పిచ్చి పట్టలో ఆశ్చర్యం ఏముందండి? నిన్ను నన్ను పిచ్చోడు అంటలో ఆశ్చర్యం ఏముంది? బైబిల్ పిచ్చోడు అంటంలో ఆశ్చర్యం ఏముంది? దేవుడు పిచ్చోడు అంటంలో ఆశ్చర్యం ఏముంది? ఇప్పుడు ఎక్కడ వాళ్ళు అంది? లోపల వాళ్ళ బయట వాళ్ళ అంది? ఇన్సైడా అవుట్ సైడా? బయట వాళ్ళ లోపల వాళ్ళ? లోపల నుండి ఏ విధంగా అయితే సాక్ష్యం వస్తుందో బయట వాళ్ళు కూడా ఆటోమేటిక్ ఏమవుద్ది? స్థిరంగా ఉండాలి. ఆయన లేచే వరకు ఎందుకు నమ్మలేకపోయారు? ఎందుకు నమ్మలేకపోయారు? నమ్మకపోవడానికి రీజన్ ఏంటి? నమ్మకపోవడానికి కారణం ఏంటి? నమ్మకపోవడానికి రీజన్ ఏంటి? నమ్మకపోవడానికి కారణం ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులే ఆయనకి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే పిచ్చి పట్టింది. నిజమే చూడండి. సంఘంలోకి వచ్చే క్రైస్తవులు ఎవరైనా అన్యులు ఉన్నటువంటి వారు సువార్త చెప్పాలి అని అంటే మా పాస్టర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మేము మాట్లాడటంలో ఆశ్చర్యం ఏముంది? మా పాస్టర్ గారు ఇష్టం వచ్చినట్టు. కొంతమంది అయితే ఈ మధ్య ఒక వ్యక్తి కొత్త విశ్వాసం గెలిచాడు. ఈయనేంటండి మాట్లాడితే పాస్టర్లను తిడతాడు, మాట్లాడితే పాస్టర్లను తిడతాడు. పాస్టర్లనే తిడతారు. మరి ఎందుకని? ఏమన్నా అనలేరు వాళ్ళు, ఏమన్నా బయట పడలేరు, ఏమన్నా బాధ లోపలుచుకుంటారు తప్ప బయట ఎవరితో చెప్పలేరు. కానీ ఎందుకనంటే యేసు ప్రభు చెప్పాడు. ఒకవేళ కక్కాడు అనుకోండి, వాడు క్రైస్తవుడు కాదు, వాడు పాస్టర్ కాదు. ఏమంటారు? పాస్టర్ కాదంటే పాస్టర్ నేను కాదని అంటాం కదా, అంటారు అనే మాటలు కోటి తిడతారు. ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు అడిగాను అనుకో, నువ్వు పాస్టర్వేనా అడిగేది ఏంటి? సరే నా సంగతి పాస్టర్ సంగతి పక్కన పెట్టి విశ్వాస సంగతి ఆలోచిద్దాం. వాడు 1,00,000 తిడతారు, మనమే ఊరుకోని 1,00,000 తిడితే 1,00,000 2,00,000 తిడతాం మనం. ఒకవేళ ఇన్ కేసు అన్నిటికీ ఊరుకొని ఉన్నారనుకోండి, దెయ్యం ఎట్టరచ్చకూడదు చెప్పమంటారా? ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓ రెచ్చగొట్టేస్తుంది. రీజన్స్ ఉండవు అక్కడ. గ్రహింపు కూడా ఉండదు వాళ్ళకి. గ్రహింపు ఎవడకుండా చెప్పినప్పుడు వాళ్ళు రెచ్చిపోకుండా, ఓహో దెయ్యం ఇది నీ పైన. ఇది తెలియదు. ఒకరోజు నేను సేవలోకి వచ్చినటువంటి కొత్తలో దెయ్యం నాకు పెట్టినటువంటి భ్రమ చెప్తున్నాను. నేను బైబిల్ మిషన్లో మంచి క్రమంగా ఉన్నాడు. పోస్ట్ టైంలో వచ్చినప్పుడు సుమారుగా 12, 1 గంట 2 ఆ టైంలో ప్రార్థన చేస్తూ ఉన్నా. ఒక స్వరం నాతో వినపడతా ఉంది. నేను మొట్టమొదటి అడిగేది ఏంటి? అక్కడేమో నేను సేవ చేస్తానంటే వద్దు అని సేవలోకి వచ్చాను. ఇక్కడేమో సేవ చేయాలని ఆశ ఉంది. అక్కడేమో చేస్తానంటే వద్దన్నారు, సేవకు పని చేయనన్నారు. ఇక్కడేమో సేవ చేయాలని ఆశ ఉంది. ఒక స్వరం వినపడతా ఉంది. స్వరం వినపడతా ఉంటే మాట్లాడితే సమాధానం చెప్తుంది. నేను ఒకటి అడిగాను, ప్రభా నేను సేవ చేయటం నీ చిత్తమా కాదా? కాదు. ప్రభా నీ చిత్తంలో ఉన్నాడు నా? లేదు. సతీష్ కుమార్ గారు దైవ సేవ గొప్ప ఘనంగా చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నాడండి ఆయన చెప్తున్నా. అప్పుడు ఆయన ప్రభా నీ చిత్తంలో ఉన్నాడా? లేడా? లేడు. ఇంకొక సేవకుడు పేరు చెప్పాను, ఆయన లేడు. దేవదాస్ అయ్య గారి సంగతి ఏంటని, ఈయన లేడు. ప్రభా నువ్వు సేవకు ఏర్పరచుకోలేదు. ప్రభా కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారన్నారు. మరి ఈ మాటకు అర్థం ఏంటి ప్రభా? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వెలిగిపోయింది. ఇది మాట్లాడేవాడు ఎవడు కాదని. భూమి ఆకాశము గతించుట కంటే నా మాటలు చేశారా పప్పులు అడుగు? భూమి ఆకాశము గతించును గాని నా మాటలు గతించవని ఇప్పుడు వాక్యం కొట్టేది. ఒరే దొంగోడా వచ్చావంటారా? మీరు నమ్మరో? ఒళ్ళు గరపడిచిపోయింది. పక 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 అని వేడు దెయ్యంగాడు.
పక పక పకానవి కనిపెట్టేశావా, విచిత్రమైనటువంటి స్వరంతో కనిపెట్టేశావా అని పక 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 పకానవేడు. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేయాల్సి వస్తుంది, ఎందుకు ఈ విషయాన్ని గుర్తించాల్సి వస్తుంది అని అంటే, మన జీవితంలో మన బ్రతుకుల్లో దేవుని సన్నిధిలో క్రమంగా దేవుని యందు భయభక్తులు కలుగుతూ బ్రతుకుతున్నప్పుడు కొన్ని వాయిస్లు మనం డిస్టర్బెన్స్ చేసే వాయిస్లు వస్తూ ఉంటాయి. డిస్టర్బెన్స్ వాయిస్కి వెంటనే నువ్వు రియాక్ట్ అవ్వద్దు. నేను రియాక్ట్ అయ్యి ఉంటే ఈరోజు సేవలో ఉండేవాడిని కదా, ఆ రోజు నేను తట్టాపడి చదువుకుంటే ఏదో ఉద్యోగంలో ఉండేవాడిని. ఎందుకని నేను చిత్తంలో లేనన్నాడు కదా ప్రభు, నీ స్తోత్రం నుంచి బయటకు వెళ్ళిపోయేవాడిని. దెయ్యం ఎప్పుడు నిన్ను టెంప్ట్ చేస్తూ ఉంటుంది, నిన్ను భక్తి జీవితం నుంచి పక్కకు పడేయడానికి చేస్తూ ఉంటుంది, భక్తి జీవితం నుంచి నిన్ను కోల్పోవడానికి చేస్తూ ఉంటుంది. అది కుటుంబం మీద పడుతుంది కొన్నిసార్లు పాస్టర్ల మీద పడుతుంది, కొన్నిసార్లు పాస్టర్ల మీద పడుతుంది, కొన్నిసార్లు సంఘాల మీద పడుతుంది, కొన్నిసార్లు నీ ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది, కొన్నిసార్లు నీ ఆరోగ్యం మీద పడుతుంది. ఏం చేయాలి ప్రభా? ఏదేమైనా రెడీ ప్రభా, నేను ప్రభా నీ చిత్తానికి నేను లోబడున్నాను ప్రభా, నీ చిత్తానికే ప్రభా నేను సమర్పణ చేస్తున్నాను ప్రభా అని చెప్పి తీర్మానం కలిగినటువంటి వ్యక్తులుగా, గ్రహింపు కలిగే వ్యక్తుల్లా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ సొంత ఇంటి వారు ఇస్తున్నటువంటి సాక్ష్యం యేసు ప్రభు గురించి ఏంటి అంటే, ఏమి సాక్ష్యం ఇస్తారండి వీళ్ళు? ఆయన మతి చెలించింది. అరే యేసు ప్రభుకి మతి చెలిస్తే ఇక మతి సరి చేసేవాడు ఎవడండి? ఇప్పుడు బయట ఇంట్లో నాకు సాక్ష్యం వచ్చింది అనుకోండి, నేను వచ్చిన వాక్యం చెప్తున్నా, నా మాట అంటారా ఎవరన్నా? వినగలరా? పూర్తిగా అంగీకరించగలరు. ఒకవేళ ఆరాధనకు తప్పదని చెప్పి ఆరాధనకు ఏదో క్రైస్తవం తప్ప ఉప్పు అని చేత బాప్తీసం తీసుకున్నాం, కానీ బాప్తీసం పొందాం కానీ ఆరాధన క్రమంగా వెళ్ళకపోతే బాగోదుగా, ఆయన సంగమహం ఉద్యోగం ఎవడో చూస్తున్నాడులే, వాక్యం చెప్తున్నాడు, ఏదో యేసుప్రభు గురించి వెళ్తున్నాంలే, కానీ ఆయన అట్లాగే వాక్కుంటాడులే అనే స్వభావం వస్తారా? చెప్పండి, ఏమో వస్తారా? ఎవరో మాట్లాడతారా? బహుశా ఇదే స్వభావం కలిగి ఉన్నారా ఏంటి మీరు? ఏమంటలేదమ్మా, ఇదే స్వభావం కలిగి ఉన్నారా? ఏమొస్తుంది సాక్ష్యం? ఇప్పుడు ఆయనతోనే ఉన్నారు. ఇప్పుడు మనందరం ఎవరితో ఉన్నాం? మీరు అందరితో అవుతున్నారు? క్రీస్తు సంఘంలో ఉన్నారుగా. ఇక్కడ పాస్టర్ నేనేగా, నా మాటలే కదా, నేను చెప్పే వాక్యమే కదా వింటున్నారు. ఇప్పుడు ఇంట్లో నుంచి ఒక స్టేట్మెంట్ వస్తుంది. ఏమైనా స్టేట్మెంట్ వస్తుందండి? ఆడు పిచ్చి పట్టింది ఈ మధ్య, పిచ్చి పట్టి పిచ్చి పిచ్చి పనులని చేస్తున్నాడు అన్నారే అనుకోండి. సరే, నా సంగతే కదా, మీ సంగతే. సరే, మౌతూ ఉన్నామా? ఇదే సాక్ష్యాన్ని కనుక వచ్చిందే అనుకోండి, ఇదే మాట కనుక బయటకు వచ్చిందే అనుకోండి, ఏముంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పండి అండి మాట? ఏదేమైనా ప్రభు నిన్ను వదిలిపెట్టమయ్యా, నీ మాట ప్రకారం ఉందాం ప్రభా అని విశ్వాసము, ధైర్యం ఎవరైనా చేయగలరండి? శిష్యులు ఎప్పుడు గ్రహించారంట? ఆయన పునరుత్థానుడైన తరువాత గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారంట. ఎందుకని అంటే, ఇంట్లోని వారే చెప్పారు ఆయనకు మతి చెలించింది అని. జనాలేమో మతి చెలించింది అంటున్నారు, ఈ నిర్ణయం కరెక్ట్గా లేదు అంటున్నారు ఇంట్లో వాళ్ళు. బయట చేసే పని ఏంటంటే ఘనంగా దేవుడు ఎంచుతూ ఉన్నాడు. ఎంత ఘనంగా ఎంచుతున్నాడు అంటే, ఆయన ఎరగనటువంటి వారు, ఆ పండగకి వచ్చినటువంటి వారు ఆయన దారి పొడవునా బట్టలు పరిచేశారు. అరే ఆయన కాలు కింద పెట్టకూడదు అని గాడిదను ఎక్కించుకొని, అరే మోసే గాడిదకు కూడా కాలు కింద ఏమాత్రం మట్టి తలగకూడదు అని దారి పొడవున బట్టలు పరిచేశారు. దారి పొడవున కొమ్మను పరిచేసుకుంటూ జయము 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 స్తుతిస్తా ఉన్నారు. అప్పుడు కన్నా శిష్యులు గ్రహింపు వచ్చిందండి? అప్పుడు కన్నా శిష్యులు గ్రహింపు వచ్చిందా? అది దీని గురించి రాయబడ్డారు. గ్రహింపు వచ్చి ఉన్నట్లయితే సిలువు దగ్గర 12 మంది ఉండేవాడు, 11 మంది ఉండేవాడు. సిలువు దగ్గరికి ఎంతమంది వచ్చారండి? ఓన్లీ 1%. ఆ 1% కూడా గ్రహింపు కలిగినటువంటి వ్యక్తి, ఆయన ప్రేమించే వ్యక్తి. కొంతమందికి కొన్ని ఇష్టాలు ఉంటాయండి, కొంతమందికి కొంత వ్యక్తుల మీద ఇష్టం ఉంటుంది. ఎట్లా ఇష్టం ఉంటుంది? తప్పు అయినా, ఉప్పు అయినా, చెడైనా, ఇదైనా ఆయన నేను నమ్మాను, ఆయన నేను ప్రేమిస్తున్నాను, ఆ వ్యక్తిని నా పట్ల ప్రేమ కలిగి ఉన్నాను, ఏం చేసినా ఆయన నేను వెంబడిస్తాను, ఈ క్షణం ఈ క్షణం ఈ క్షణం వరకు అని చెప్పి వెంబడిస్తూ ఉంటారు. మరి యోహాను గారు కూడా అలాగే ఆయన రొమ్మును ఆనుకున్నవాడు ఉంది తప్ప గ్రహింపు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నట్లేదు. మీరు ఎట్లా స్టేట్మెంట్ చేస్తారు పాస్టర్ గారు అంటే, నేనే చేయగలను స్టేట్మెంట్, బైబిల్ చెప్తుంది కనుక. గ్రహింపు కలిగిన వ్యక్తి అయితే తెల్లారిపోతున్న ఆడికి వెళ్ళండి. పేదలు ఏమట చేపల దగ్గరికి వెళ్ళేవాడు కాదు, చేపలు పట్టడానికి మా సౌండ్ తగ్గినది. పేదరు గారి దగ్గరికి ఆడికి వెళ్ళేవాడు, పేదరు గారు అంటే ఎక్కడికి వెళ్ళేవాడు కాదు, చేపలు పట్టడానికి వెళ్ళేవాడు కాదు, నేను కూడా వస్తానని చెప్పేవాడు కాదు. దేవుని బిడ్డలారా, ఇన్సైడ్ లోపల నుండి వచ్చినటువంటి ఒక వర్తమానం ఏమిటి అంటే, ఆయనకి ఏం పట్టిందండి?
ఆయనకి ఏం పట్టింది? పిచ్చి పట్టింది. మతి చెలించింది ఆయనకి. మతి చెలించి పిచ్చి శాస్త్రాలన్నీ చేసేస్తున్నాడు, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. మాకు దొరకట్లేదని మీరు దొరికితే మీరు ఆయన పట్టుకొని మాకు. యేసు ప్రభు గురించి సాక్ష్యం అండి ఇది. యేసు ప్రభు గురించి మరొకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. 3:21 మార్క్స్ వార్త 3:21. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెలించినదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. మీకు ఆశ్చర్యం అనిపించలేదు ఈ మాట ఆశ్చర్యం అనిపిస్తుంది, అనిపించట్లేదా? ఇంకొక మాట చదువుతాం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు. ఈ రెండు మాటలు లేదు. కొంచెంసేపు ఆయన సహోదరులు ఆయనను చూసి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూసినట్లు ఈ స్థలము విడిచి యూదియాకు వెళ్ళుము. బహిరంగముగా అంగీకరింపబడు గోరువాడెవడు తన పని రహస్యముగా జరిగింపడు. నువ్వు ఈ కార్యము చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకునమని చెప్పిరి. ఆయన సహోదరులైన ఆయన యందు విశ్వాసము ఉంచరు. ఏం చేయలేదంటే ఆయన మీద నమ్మకం లేదంట. ఎవరి మీద ఎవరికి నమ్మకం లేదండి. అరే ఇంట్లో వాళ్ళే నమ్మకపోతే, ఇంట్లో వాళ్ళే ప్రేమ కలిగి లేకపోతే, ఇంట్లో వాళ్ళే ప్రేమ చూపకపోతే బయట వాళ్ళు ఎలా నమ్ముతారండి మనల్ని? అవన్నీ యేసయ్యకు తెలీదా? అవన్నీ యేసయ్యకు తెలీదా? అవన్నీ యేసయ్య గ్రహించిన వాడు కాదా? యేసయ్య ఎంత అద్భుతాలు చేస్తాడు అంటే, ఒకసారి యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ఏమంటుందంటే, ఆయన పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది ఎవరమ్మా? అర్థమవుతుందన్నమాట. అర్థమవుతుందా? ఎవరితో చెప్తుంది ఈ మాట? అప్పటికి ఆ సూచక్రియలు చేశాడు యేసు ప్రభు? చేశాడు. చూసింది కనుకే మరియమ్మ చెబుతూ ఉంది. ఏమని చెబుతూ ఉందంటే, ద్రాక్షారసం అయిపోయింది అన్నప్పుడు బజారీ కొట్టుకెళ్ళి సామాను కొనుక్కురామని చెప్పలా. ద్రాక్ష పండాల దగ్గరికి వెళ్ళి ద్రాక్షారసం సిద్ధపరచుకోమని చెప్పలా. మీరు వెళ్ళవలసిన ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్పింది. చెప్తే అంటాడమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు. నిజమే, హృదయం ఆయన బండబారిపోయింది. ఎంత బండబారిపోయింది అని అంటే, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా తల్లి, నా తండ్రి చిత్తం ప్రకారం చేయవారే కదా నా బంధువులు అనే స్థాయికి ఎందుకు దిగజారాడు? ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? బయట వాళ్ళని దగ్గర వాళ్ళు అంటున్నారు. శరీరానుసారు రక్తం ఏ విధంగా కొంతకాలం జీవించినటువంటి వారిని నాకు కాదు అనుకునే స్థితి ఎందుకు వచ్చింది యేసు ప్రభు? కనుక నేను ఒకసారి పరిశీలించాను, వాక్యము పరిశోధించాను. దేవుని బిడ్డ పరీక్షించి పరిశోధిస్తే దేవుని వాక్యం మాట్లాడుతూ నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఎవరు నా సహోదరుడు, ఎవరు నా తల్లి, నా తండ్రి చిత్త ప్రకారం చేయవారు మీరే కదా అని చదివినప్పుడు నిజమే కదా, ఆయనని ఎంతగా ఏడ్పించి, ఎంతగా ఇసికించి, ఎంతగా బాధ పెట్టి ఉండకపోతే ఆయన అటువంటి స్టేట్మెంట్ చేయగలడు, అటువంటి మాట ఆయన మాట్లాడగలడు. కానాను స్త్రీయే ఆయన ఎంటబడి అయ్యా నన్ను రక్షించమన్నప్పుడు ఆయన ప్రేమమూర్తి కదా, వెంటనే కరిగిపోయే మనసు కదా అయింది. ఎందుకు మనసు కరగలేదు? ఇంత కఠినంగా ఎందుకు ఆయనతో మాట్లాడుంటాడు అని నాకు కొంత ఆశ్చర్యం అనిపించి, దేవుని వాక్యం స్వార్థ చదువుతూ ఉన్నప్పుడు వీరు చేసినటువంటి నిర్వాకాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే చాలా నిజమే కదా, ఆయన ఎంతగా కృషించుకుంటే. నిజంగా యేసు ప్రభు కఠినంగా మాట్లాడినటువంటి మాట బైబిల్ గ్రంథంలో ఏదైనా ఉన్నది అంటే ఇదే. తల్లి సహోదరులు వచ్చి నీ కోసం ఎనుగుతున్నారయ్యా, నీ కోసం విద్యేస్తున్నారయ్యా అని చెప్తే, ఎవడైనా నా సహోదరుడు, ఎవరయ్యా నా తల్లి, నా తండ్రి చిత్త ప్రకారం జరిగించు వారే నా తల్లి నా సహోదరుడు అని చెప్పే స్థితి యేసు ప్రభు గురించి బైబిల్ గ్రంథంలో మీరు కావాలంటే 4 సువార్తలు పరిశీలించి చూడండి. ఇంత కఠినమైనటువంటి మాట ఎక్కడా ఉండదు. అంటే ఎప్పుడు చెప్తారు చేస్తా ఉన్నాడు ఆయన? బాల్యం నుండి చేస్తా ఉన్నాడనే సంగతి తెలుసు కనుకనే, ఎరిగినటువంటి వ్యక్తిగా గనకనే మరియమ్మ గారు చెప్తున్న ద్రాక్షారసం అయిపోగానే చెప్పేసి తీసుకుని పరిచారకులు చూసాయా, మీరు వెళ్ళాల్సింది ఎక్కడికి, అక్కడికి ఇక్కడికో కాదు, వెళ్ళవలసిన చోట ఆయన దగ్గరికి వెళ్ళి ద్రాక్షారసం అయిపోయిందని చెప్పండి. ఆయన ఏం చేస్తాడంటే
లేమిని కలుగుగా మార్చగలడు, లేమిని కలుగుగా మార్చగలడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలవాడు. నువ్వు వివాహ విందులో తక్కువైంది కదా, వివాహంలో వాళ్ళు ఒక మాట ఇల్లు వాళ్ళని భయపడుతున్నారు కదా, వద్దొద్దు మీరు ముందు వెళ్ళవలసిన దగ్గరికి వెళ్ళమని చెప్పింది. అంటే తల్లి కూడా ఆయన్ను పరిపూర్ణంగా ఏం చేయలేదండి, ఏం చేయలేదని చెప్పుకోవాలి, అక్కడ ప్రేమించలేదు. తల్లి కూడా పరిపూర్ణంగా ఆయనను అంగీకరించలేదని చెప్పి బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. చూడండి, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి సన్నివేశము, ప్రతి పరిస్థితిని కూడా యేసు ప్రభువుని నమ్మకపోవడానికి శిష్యులు కారణం ఏమిటి అంటే, వారి హృదయానికి గ్రహింపు లేకపోవడానికి రీజన్ ఏమిటి అంటే, ఏమిటి కారణమై ఉంది అని అంటే, ఇంటిలో నుండి ఆయనకు సరైనటువంటి ఫీడ్బ్యాక్, ఇంటిలో నుంచి చెప్పే సాక్ష్యమే సరిగా లేదు, సరైనటువంటి సాక్ష్యం ఆయన ఇచ్చినట్టుగా లేదు. అందువలనే దాన్ని బట్టే శిష్యులకి ఏమి లేదు, గ్రహించుకోలేకపోతున్నారు, గ్రహింపు లేనటువంటి వ్యక్తులుగా బ్రతుకుతున్నారు. వాళ్ళు వేసే దారి, నడిచే నడక కరెక్ట్గా ఉందో లేదో, మనం సరైనటువంటి స్థితిలో నడుస్తున్నామో లేదో అర్థం కానటువంటి స్థితిలో వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అందుకే యేసు ప్రభు పునరుత్థానుడయ్యే వరకు, యేసు ప్రభు పునరుత్థానం పొందే వరకు కూడా ఆయన యందు ఏమిటలేదు, విశ్వాసము కలుగలేదు, విశ్వాసము రాలేదు, విశ్వసించలేనటువంటి వ్యక్తులుగా బ్రతికినట్టు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము చూడగలం. చూడండి, భక్తి ఎక్కువ ఏమంటారు ఒకసారి. అపోస్తుల కార్యం 26:24 వచనం, అపోస్తుల కార్యం 26:24 వచనం. అతడు ఇలాగు సమాధానం చెప్పుకొనుచు ఉండగా, సౌలా నువ్వు ఎర్రివాడవు, అతి విద్య వలన నీ మతి ఎర్రి పట్టిందని గొప్ప శబ్దంతో చెప్పారు. ఏమన్నాడండి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారిని? యేసు ప్రభుని పిచ్చోడు అంటాం కాదండి, యేసు ప్రభుని వెంబడించి నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను, నన్ను పోలు నడుచుకున్నాడు అని చెప్పే వారిని కూడా ఏమంటుంది లోకం ఏమంటూ ఉంది, అధిక విద్య వల్ల నీవు ఎర్రివాడివయ్యావు. అధిక విద్య వల్ల దేవుని వాక్యం ఎందుకు నువ్వు పిచ్చోడు అయ్యాడు అంటారా? లోక జ్ఞానం దేవుని దృష్టికి లోక జ్ఞానం ఎటువంటిదంట? దేవుని జ్ఞానం లోకానికి ఎరితనం, లోక జ్ఞానం దేవునికి ఎరితనం, దేవుని జ్ఞానానికి లోకానికి వెరితనం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుతోనే ఉన్నారు, యేసు ప్రభుతోనే నడిచారు, యేసు ప్రభుతోనే జీవించారు. అయినప్పటికీ ఆయన గురించి పరిపూర్ణమైనటువంటి సాక్ష్యం ఎందుకు ఇవ్వలేకపోయారు, ఆయన పునరుత్థానుడయ్యేందుకు పూర్తిగా ఎందుకు అంగీకరించలేకపోయారు దానికి ప్రధానమైనటువంటి కారణం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫీడ్బ్యాక్ ఇంటిలో నుండి వచ్చే సాక్ష్యం ఎలా ఉంది? ఆయనకు మతి చెలించింది. ఎవరికి మతి చెలించింది? యేసు ప్రభుకి మతి చెలించిందంట. యేసు ప్రభుకి మతి చెలించింది. అది మతి చెలించిన కూడా ఎవరు తిరిగితే మనకు కూడా ఏమవుతుంది, కొంతమంది ఉంటారు, మీకు తెలుసో తెలీదు, బాగా చదువుకున్న వ్యక్తులు ఉంటారు, కొన్ని పాయింట్లు మంచిగా చెప్తారు, కొంతవరకే వాళ్ళని పరిగణలో తీసుకుంటారు, పూర్తిగా వాళ్ళని పరిగణలోకి తీసుకోలేరు. కోటపల్లిలో తీసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఎంఏ గోల్డ్ మెడలిస్ట్, ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు ఇంగ్లీష్. ఇదివరకు అప్పుడప్పుడు ఈయన కొన్ని మీనింగ్స్ తెలియకపోతే ఫోన్ చేసి చక్కగా మీనింగ్ సమాధానం చెప్పేవాడు. కానీ సాయంత్రం అయితే ఏం చేయాలంటే ఫుల్గా తీసుకోవాలండి, తీసుకుంటేనే మనసు రిలాక్స్ అవుద్ది. రిలాక్స్ అయిన తర్వాత రిలాక్స్ అయిన మాటలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అటువంటి వాడితో ఎప్పుడు మనం మాట్లాడతామండి, ఎప్పుడు తీసుకుంటాం అటువంటి వాళ్ళని మాటలు పరిగణలోకి? ఎప్పుడు తీసుకుంటాం? ఏమా తాగుబోతుల మాటలు ఎప్పుడు వింటారా? మరి రైతు వింటారా, పొగలు వింటారా? పగలే వింటారు, నైట్ అయ్యేసరికి ఏం మాట్లాడతారు? నైట్ కూడా మాట్లాడతారు. ఆ మాటలు ఎట్లా ఉంటాయి నైట్ మాట్లాడే మాటలు? 2 సంవత్సరాల క్రితం మన పక్కన కూర్చుంటే అర్థమయ్యేది. ఏం చేసేవాడమ్మా? ఎందుకు తిడుతున్నాడో తెలియదు, ఎవరు తిడుతున్నాడో తెలియదు, తిట్లు మాత్రం స్ట్రాంగ్గా ఉండి, ఎవరిని అన్నాడో తెలీదు, ఎందుకు అన్నాడో తెలీదు, వరుస పెట్టి మీరు సరోజన గారికి బాగా అర్థమైంది ఎవరో తిట్టేది. పాపం 2 సంవత్సరాల నుంచి ఆరోగ్యం క్షీణించి ఇక మాట్లాడే స్థాయిలో లేడు కాబట్టి ప్రశాంతంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మతి చెలించిందని స్టేట్మెంట్ ఇంట్లో నుంచి ఎప్పుడైతే వచ్చిందో యేసు ప్రభు గురించి, యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు, యేసు ప్రభు వెంట నడిచినటువంటి 3.5 సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు,
గ్రహింపు లేనటువంటి వ్యక్తులుగా బ్రతికారు. ఎప్పుడు గ్రహింపు వచ్చింది అంటే ఆయన పునరుత్థానుడు అయ్యేంత వరకు కూడా వాళ్ళకు గ్రహింపు లేనటువంటి వ్యక్తులుగా బ్రతుకుతూ ఉన్నారు. గ్రహింపు లేనటువంటి వ్యక్తులు అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం స్టేట్మెంట్ ఎక్కడ సరిగా లేదు, ఇంటిలో లేదు, ఇంటిలో లేదు, ఇంటిలో లేదు. ఇంటిలో లేనటువంటి సాక్ష్యాన్ని, ఇంట్లో పొందుకోలేనటువంటి సాక్ష్యాన్ని బయట అలా అని చెప్పి ఆయన పిచ్చోడా? ఆయనకు మతిశలించిందా? ఆయన అద్భుతాలను చేయడానికి భయపడుతూ జీవించాడా? అట్లా అని చెప్పి పిచ్చివాడా? అపోస్తలుడు పౌలు ఏమన్నాడు? ఫెస్తు అనే వ్యక్తి, నీకు అధిక విద్య ఎక్కువైపోయి నీకు మతి చెలించిపోయింది, నీకు మతిపోయింది పౌలా, మతిపోయింది పౌలా అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కూడా అనేకమైనటువంటి మట్లాది వారాల్లో జయము జయము ప్రభు పేట వచ్చి వాడు స్తుతింపబడునుగా కానీ దేవుని స్తుతిస్తా ఉన్నా. ఆత్మీయ జీవితంలో 40 దినములు దేవుని సన్నిధిలో గడిపి ఆత్మీయంగా బలపడుతూ ఉన్నాం. మన బలాన్ని 40 రోజులు అయిపోయిన తరువాత తిరిగి టీవీకి దారపోస్తా ఉన్నాం. ఎందుకని అంటే గ్రహింపు లేని తనము, గ్రహింపు లేనటువంటి జీవితము, భక్తి లేనటువంటి జీవితము, భక్తి లేనటువంటి విశ్వాసము. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఎప్పుడైతే ఒక బలహీనత మనల్ని తట్టిందో, ఆ బలహీనత మన వైపుకి అటాక్ అయినప్పుడు, ఆ బలహీనతను బట్టి మన దేహంలో కొన్ని భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, మనం తినే ఆహారాన్ని ఏ విధంగా అయితే చలి చూసుకుంటూ ఈ స్థితిని బట్టి మనం ఇట్లా దిగజారిపోయామో, మన ఆరోగ్యం క్షీణించిపోయింది, ఇక మనకి దానికి చెల్లదు అనుకుంటాము. మన జీవితంలో, భక్తి జీవితంలో కూడా, విశ్వాస జీవితంలో కూడా ఏ విషయంలోనైతే మనం ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా కృంగి కుసించి నశించిపోయామో, మన ఆత్మీయ స్థితిని మరలా దానికి దారపోయవద్దు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆత్మీయ జీవితంలో మరలా కృంగిపోవద్దు అని చెబుతుంది దేవుని బిడ్డలారా. సృష్టిలో అప్పుడు గ్రహించలేదు, తర్వాత గ్రహించారు. అప్పుడు గుర్తించలేదు, తర్వాత గుర్తించారు. ఈయన నిజంగా దేవుని కుమారుడేనని, ఈయన నిజంగా దేవుని కుమారుడేనని. అనేకులు బయట నుంచి వచ్చిన వారు ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని ఘనపరుస్తూ, ఆయన్ని మహిమపరుస్తూ ఉంటే వారి వైపు చూడలేదు, వారి వైపు చూడలేదు, వారి వైపు గుర్తించలేదు. కానీ ఏం చేస్తున్నారు, ఎలా నడుస్తున్నారు, ఎలా బ్రతుకుతున్నారో ఆలోచనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో భక్తి అలా, భక్తి ఇలా, ఇలా అలా అని చెప్పి ఎవరు చెప్పినా వినవద్దు. మీరు చూడవలసింది ఎవరిని? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని. దేవుని ఇష్టానుసారమైన వ్యక్తులుగా బ్రతుకుతున్నామో లేదో ఒకసారి మనం పరిశీలించుకున్నాం. దేవుని మాట ప్రకారంగా జీవిస్తున్నామో లేదో మనం గుర్తిద్దాం. దేవుని మాట ప్రకారం బ్రతికే వ్యక్తుల్లో ఉన్నామో లేదో గుర్తిద్దాం. ఇక్కడ శిష్యులు, సహోదరులు చెబుతున్నటువంటి మాట, ఆయనకు మతి, ఆయనకి ఏమైందంట? ఆయనకు మతి చెలించింది. మాకు దొరకట్లేదు, మీకు దొరికితే పట్టుకుని మాకు ఇస్తే మేము తీసుకెళ్ళి ఆయన్నే ఇంట్లో కట్టేస్తాం. మార్కు 3:21, యోహాను 7:3-5 చెప్పే మాటలు ఇవి. అయితే చూడండి, మరొకసారి యోహాను సువార్త 3:7-5 చదువుకున్నాం. ఆయన సహోదరులు ఆయనను చూసి, నువ్వు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూసినట్లు ఈ స్థలము విడిచి యూదయాకు వెళ్ళుము, బహిరంగముగా అంగీకరింపబడు వాడెవడును తన పని రహస్యముగా జరిగి. ఇప్పుడు యేసుప్రభు ఏ కార్యాలు రహస్యంగా చేశారండి? యేసుప్రభు ఏ పని రహస్యంగా చేశాడు? రోగిని స్వస్థపరచడం రహస్యంగా చేశాడా? 35 సంవత్సరాల నుంచి రోగి ఒక కోనేరు దగ్గర ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? ఏం చెప్పాడు? స్వస్థపరిచాడా? వెళ్ళి నీ పొరుపెత్తుకున్నాడు అన్నాడు. సమాజ మందిరంలోకి వెళ్తే నడుము వంగిపోయిన ఒక స్త్రీ ఉంది. బహిరంగంగా చేశాడు, రహస్యంగా చేశాడు. ఇది సమాజ మందిరం అంటే ఏంటి? దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. యూదుల మందిరము, అక్కడ ఆయన వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. పాస్టర్ గారు గ్రంథపు చుట్ట చదువుతూ ఉంటే నడుము వంగిపోయిన స్త్రీ నడుస్తూ ఉంది. వంగిపోయి నడుస్తున్నటువంటి స్త్రీని లేవనెత్తాడు. తినగలిచి నిలబడమని చెప్పి లేవనెత్తాడు. బహిరంగంగా చేశాడా, రహస్యంగా చేశాడు? ఈయన బహిరంగంగా చేశాడు. కుష్టి వ్యాధి వ్యక్తిని
బహిరంగంగా చేశాడు. యేసు ప్రభు చేసిన ఏ అద్భుతము కూడా రహస్యంగా చేయలే. వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి దీని గురించి? రహస్యంగా చేస్తున్నాడు. రహస్యంగా చేసేవాళ్ళు ఎవరండి? రహస్యంగా ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు రహస్యంగా? మాది ఒక రాజ్యం అంటారు కొంతమంది అన్నలు. అంటే చెప్తున్నాను, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నాను కాదు. మీ రాజ్యంలో మేము ఉంటాం, మేము వేరే సపరేట్కి వెళ్తాం, మేము వేరే రాజ్యాన్ని మేము సాధిస్తామని చెప్పి రహస్యంగా చేస్తూ ఉంటారు. రహస్యంగా చేసేది ఏంటి? దొంగతనం. ఎవరైనా జనానికి పోటీ చేసి ఊళ్ళో మైకి పెట్టి పలానింట్లో దొంగలు పడుతున్నామా హో అని చెప్పి ఇది చేస్తారా? ఇలా టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందిగో పలానింట్లో మీరు దొంగతనానికి వస్తున్నామని చెప్తారా? ఏం చేస్తారండి? రహస్యంగా చేస్తాడు. ఇప్పుడు ఈయన ఎట్లా చేస్తున్నారండి? ఈయన దొంగ కింద చూస్తున్నారు. వీళ్ళు ఈయన ఎట్లా చూపిస్తున్నారు? సహోదరులు ఎట్లా చూపిస్తున్నారు యేసు ప్రభుని? నువ్వు దొంగలాగా చేస్తున్నావు పని. ఆయన ఎక్కడా దొంగతనం చేయలేదు. రహస్యంగా ఏ పని చేయలేదని బహిరంగంగా చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు జనం లేని చోట చేశారండి. 5 రొట్టెలు 2 చేపలు ఎవరో చోట చేశాడా? 5,000 మంది పురుషులేదంటే అక్కడ ఉంది. 5,000 మంది పురుషుల మధ్య 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం. సహోదరులు ఇచ్చే స్టేట్మెంట్ ఎటువంటిదండి? సహోదరులు ఇచ్చే స్టేట్మెంట్ ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు? ఏమంటారండి? రహస్యంగా చేస్తున్నావు నువ్వు పనులు. ఆయన ఎక్కడ రహస్యంగా చేశాడండి? కానా వివాహంలో రహస్యంగా చేశాడా? కానా వివాహంలో చూడండి, మళ్ళీ ఒకసారి చదవండి, మాకు క్లారిటీ వస్తుంది. ఆయన సహోదరుడు ఆయనను చూసి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూసినట్లు నీ స్థలము విడిచి యోదయాకెళ్ళుము, బహిరంగమున అంగోకరింపకుడు వాడెవడు రహస్యముగా తన పని రహస్యము జరిగింపుడు. యేసు ప్రభు ఏం చేస్తానంటున్నారు శిష్యులు? ఇక్కడ రహస్యంగా పని చేస్తారని అంటున్నారు. పెళ్లి ఉందంటే జనం కొంతమంది ఉంటారా? పెళ్లిందులో ఆహార ద్రాక్షారసాన్ని 2-3 మధ్య చేశాడా? రహస్యంగా చేశాడా? ఆయన జీవితము తెలిసిన పుస్తకము. యేసు ప్రభు అందరికీ ప్రభు ఎందుకు అయ్యాడు అంటే, ఆయన ప్రపంచానికి సవాల్ చేస్తున్నటువంటి నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించుడు, ఎవడు నిరూపిస్తాడు? ఒక చిన్న రాయి అయింది నా మీద చూద్దామంటున్నాడు దేవుడు. ఒక చిన్న రాయి అయింది నా మీద చూద్దాం, ఆ రాయి నిలబెట్టగలను. పనికిరానటువంటి పనికిమాలిన మాటలు కాదు, స్థిరపరచండి. 2-3 నోట నుండి చెప్పినటువంటి సాక్ష్యం ఏంటండి? మీరు మన భూమి అగ్రిమెంట్ రాయించగలరు. ఎంతమందితో రాయించాలి? సాక్ష్యాలు ఎంతమంది ఉంటారండి? కొన్ని కోట్ల రూపాయలు పెట్టుకున్న భూమి అయినా, రూపాయలతో కొన్న భూమి అయినా సాక్షులు ఎంతమంది వెళ్ళడానికి? 2 లేదా 3. అమ్మేటువంటి వ్యక్తితో పాటు 2 సాక్షులు అక్కడ ఉంటేనే అది నిర్ధారణ చేయబడుతుంది. నేను చెప్పాను, నా మీద అనేకమైనటువంటి మాటలు మాట్లాడటం, దాన్ని నిర్ధారించు, దాన్ని నీవు రుజువుపరచు అని ప్రపంచానికి సవాల్ చేశాడు దేవదేవుడు. ప్రపంచానికే సవాల్ చేశాడు దేవదేవుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన గురించి చెబుతున్నటువంటి మాట, ఈరోజు మనం నేర్చుకున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఆయనకిస్తున్నటువంటి బిరుదు ఏంటంటే, ఆయన రహస్యంగా పని జరిగిస్తున్నాడంట. రహస్యంగా జరిగించట్లేదు, బహిరంగముగా జరిగిస్తూ ఉన్నాడు. బహిరంగముగా ఆయన ప్రతి పని జరిగిస్తూ ఉన్నాడు. బహిరంగముగా చేస్తున్న ప్రతి పనిని ఆయన సహోదరులు అన్నాడు, ఈయన రహస్యంగా చేస్తున్నాడు, ఈయన దొంగ అని చెబుతున్నారు 1. 2, ఆయనకు మతి శిలించింది అని చెబుతున్నారు 2. ఆయనని వెంబడిస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఆయన ఎట్లా నమ్ముతున్నారండి? అరాకొరగా నమ్ముతున్నాడు, పూర్తిగా నమ్మట్లేదు. చదవండి ఒకసారి, చదువుకున్నటువంటి పాత యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం వరకు. మరునాడు ఆ పట్టణముకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొని పోయి, జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు
ఈ మాటలు మొదట గ్రహింపలేదు కానీ యేసు మహిమపరచబడినప్పుడు అది ఆయనను గూర్చి రాయబడిననియు వారు ఆయనకు వారిని చేసిననియు జ్ఞాపకము తెచ్చుకున్నది. మొదట గ్రహించలేదంట. మొదట గ్రహించలేకపోవడానికి రీజన్ ఏంటండి? ఇంటిలో నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్, ఫీడ్బ్యాక్ సరిగా యేసయ్య దగ్గర లేదు. క్రైస్తవ విశ్వాస జీవితంలో విశ్వాసంగా బ్రతుకుతున్నటువంటి సమయంలో ఫీడ్బ్యాక్ సరిగా లేకపోవటాన్ని బట్టి శిష్యులే ఏం చేశారు? అడుగు వేయాలా వద్దా పరిశీలించి చూస్తే ఆయన చెప్పినట్లేదే ఈ జీవితం అని ఒకసారి స్టెప్ వేస్తున్నారు. పరిపూర్ణంగా లోబడి బ్రతకాలి అంటే మన ఇంటికాడ చెప్పినటువంటి విషయం మరలా గుర్తొస్తా ఉంది. వాక్యం చదువుతున్నారు కానీ పూర్తిగా విశ్వసించలేనటువంటి స్థితిలో ఉన్నారు, పూర్తిగా నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన అంటూ ఉన్నాడు, భూమి ఆకాశము గతించును కానీ నా మాటలు గతించవు. నా మాట మాత్రమే నమ్ము, నా మాట మాత్రమే నమ్ము. ఎవరు ఏ మాట చెప్పినా నీవు నమ్ముతూ. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని మాట మాత్రమే నమ్మండి. లోకము చెప్పే మాట, లోకము చూపించే ఆశలు, లోకము చూపించే ఆరాటాలు, లోకము చూపించే పోరాటాల వైపు పోరాడారు. మన బలం ఏమైపోద్దంట? బలం ఏమైపోద్ది? ఆత్మీయ స్థితిలో ఈ 40 దినం ఆయన సన్నిధిలో పొందుకున్నటువంటి ప్రార్థనా జీవితం ఏమైపోద్ది? ఇంకొక మారు ఎగ్జాంపుల్ చెప్పాను కదా నేను. ఒక వ్యక్తికి ఒక అతను ఒక సంవత్సరం పాటు పండగ, నువ్వు పంట వేసుకుని నాకు ఏమీ కౌలు ఇవ్వద్దని చెప్పించాడు. ఒక సంవత్సరం పాటు నువ్వు పూర్తిగా పండించుకో, నాకు ఏమీ నువ్వు ఇవ్వద్దు. అంత మాత్రమే కాకుండా ప్రతిసారి నీకు అవసరమైనంత వరకు నువ్వు నా దగ్గర నుండి తీసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. నువ్వు ఎంత కావాలంటే దాన్ని అంత సమకూర్చుకోవచ్చు అని చెప్పాడు. సరే, రెడీ అయ్యాడు. ఈ డేట్ ఇచ్చాడు. మళ్ళా డేట్ వరకు అతనికి అగ్రిమెంట్ అయ్యింది. ఈ డేట్ వరకు అతను ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ఏంటి అంటే, ఈ డేట్ లోపు నువ్వు ఎంత ఖర్చు కావాలన్నా వాడుకోవచ్చు, ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ భూమిని ఫ్రీగా నువ్వు పండించుకోవచ్చు. ఈ భూమి నీకు ఈ సంవత్సరం వరకు నీ స్వార్థ్యం అని చెప్పాడు. అయితే మొట్టమొదటి ఆసక్తితో బయలుదేరినటువంటి వ్యక్తి తనకు ఏ విత్తనాలు అయితే ఇష్టమో ఆ విత్తనాలు మొత్తం తెచ్చుకున్నాడు, మొత్తం జల్లేశాడు. అద్భుతంగా 10వ రోజు వచ్చేసరికి చక్కగా మొక్క పుష్కలంగా మంచి మొక్క వచ్చింది. అప్పటి వరకు బీడు భూమిలా కనబడినటువంటి ఆ భూమి పచ్చగా కనబడిపోతూ ఉంది. సంతోషంతో ఉన్నటువంటి వ్యక్తి, ఇదంతా నేనే పండించాను కదా, నా వల్లే కదా అయింది, నేనే చేశాను కదా, అవసరమైతే దీన్ని మరలా నేను చేయగలను, అవసరమైతే నేను మరలా దీన్ని సాధించగలను, ఎందుకంటే దీన్ని చేసిన వాడును నేను, దీన్ని తయారు చేసినటువంటి వ్యక్తిని నేను, దీన్ని పండించినటువంటి వ్యక్తిని నేను, నా వల్ల అవుతుందని చెప్పి ట్రాక్టర్ పెట్టి మొత్తం దున్నేశాడు. విత్తనాలు ఫ్రీ కదా, పెట్టుబడి ఫ్రీ కదా, ఎన్ని సార్లు ఏది కావాలంటే తెచ్చుకోవచ్చు కదా, మరలా విత్తనం తెచ్చుకుని మరలా వేసేసాడు. 4 రోజుల తర్వాత మరలా మొక్క పుష్కలంగా వచ్చింది. మరలా హెచ్చించాడు. ఏమని హెచ్చించుకున్నాడు అంటే, నా చేతి పంట నేను కావాలంటే ఏదైనా చేయగలను అని చెప్పి మరలా వేసి మరలా మరలా దున్నేశాడు. 11 నెలల పాటు దున్నుకుంటూ వేస్తున్నాడు, దున్నేస్తా ఉన్నాడు, వేస్తున్నాడు, దున్నేస్తా ఉన్నాడు. 11వ రోజు 29వ రోజున బెల్ మోగింది. ఎవరు బెల్ మోగింది చెప్పమంటారా? రేపటితో నేను నీకు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ నేను ఏం చేస్తున్నాను, క్యాన్సిల్ చేసేస్తున్నాను, చించేసుకుంటున్నాను. ఈ ఒక రోజు మాత్రమే నీకు టైం ఉంది. ఈ ఒక రోజులో నీకు సంబంధించింది ఏదైనా ఉంటే తిరిగి తీసుకొని పోమని చెప్పాడు. ఏముంటుందండి, 11 నెలల పాటు వేసేయడం, దున్నటం వేయటము, ఏం మిగిలింది చెప్పండి అతని దగ్గర? ఆయన మిగులుద్దా? రాజు గారు ఆయన మిగులుద్దా? ఏం మిగిలింది అక్కడ? ఉట్టి చేతులతో వచ్చినటువంటి వ్యక్తి ఉట్టి చేతులతో వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలు, ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది అంటే, దేవుడు నీకు ఒక ఆత్మీయ స్థితిని ఇచ్చాడు. కొంతకాలం ఆత్మీయంగా బలంగా ఉంటున్నావు. అమ్మ, దేవుని వాక్యం వినండి. ఆత్మీయంగా బలంగా ఉంటున్నావు.
దేవుని మాట బలంగా వింటున్నాం, వాక్యం బలంగా చదువుతున్నాం, కొంతకాలం బలంగా నడుస్తున్నాం. నడిచి ఎంత బలంగా నడిచావో అంత బలహీనుడు అయిపోయి కొంతకాలం బ్రతుకుతున్నాం. మరలా ఎత్తన వేస్తున్నావు, మరలా లోకంలోకి పాపంలోకి దిగజారిపోయి మళ్ళీ బతుకుతున్నాం. మరలా వేస్తున్నావు, మరలా దిగజారిపోతున్నావు, మరలా వేస్తున్నావు, మరలా దిగజారిపోతున్నావు. ముగింపు అనుకుని గడియ, ఊహించినటువంటి ఒక రోజు వచ్చేసి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళడానికి. మీరు పంట వేసారని తీసుకెళ్తున్నారా? ఎంతో కొంత లాభం తీసుకెళ్తున్నారమ్మా. 11 నెలల పాటు మీరు దున్నటం వేయటం ఏ మిగిలితే ఏం తీసుకెళ్ళగలరు? కానీ ఉపయోగం ఉందా? ఆత్మీయ స్థితిలో ఆత్మీయ మీటింగ్ జరిగేటప్పుడు ఘనంగా పాల్గొంటున్నాం, ఘనమైన పాటలు పాడుతున్నాం, ఘనమైన వాక్యం చెబుతున్నాం, ఘనంగా పరిచర్య చేస్తున్నాం. ప్రార్థనలన్నీ అయిపోగానే యథామాములే, పాత బతుకే, రోత బతుకే, పాత జీవితమే, పాత క్రియలే, పాత పనులే, విశ్వాసం లేనటువంటి వ్యక్తులుగా బ్రతుకుతూ ఉన్నాం. నువ్వు చేసిన పని, నువ్వు చేసిన ప్రయాసం, నువ్వు పడ్డ కష్టమంతా ఈ 11 మాసముల ప్రకారం నువ్వు దున్నినటువంటి మొక్కను వేసి, మొక్కను దున్ని, మొక్క వృద్ధిలోనికి తీసుకుని వచ్చి, మొక్క ప్రయోజనం లేకుండా పిరికి వేసిన దాంతో సమానమే కదా. ఈ 40 దినములు మనం చేసినటువంటి ప్రార్థన కూడా అటువంటిదే. ఈ 40 దినములు ఆయన సన్నిధిలో గడిపేటువంటి స్థితి కూడా అటువంటిదే. బలం పొందుకున్నాం, ఆ బలాన్ని తీసుకెళ్లి మళ్ళా నీరు కార్చేసుకునే వ్యక్తిలా బ్రతికితే ప్రయోజనం ఉండదు. మనమందరము కూడా ఈ 40 దినములు క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలోకి వచ్చాం, సంతోషం. నిశ్చయంగా 40 దినములు ఒక అంశం గురించి ప్రార్థన చేస్తున్నాం, ఇంకా సంతోషం. నిశ్చయంగా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం, సంతోషం. ఈ కార్యక్రమం అది జరిగినా జరగకపోయినా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు క్రమశిక్షణ నేర్చుకున్నాం. ఈ 40 దినములు పూర్తయిపోయిన తరువాత మరలా లోకంలోనూ పాపంలోనూ శాపంలోనూ వెళ్తే రేపొద్దున దేవుని పిలుపు మనకు వచ్చి ఆయన మనల్ని పిలిస్తే తీసుకెళ్ళడానికి ఏముందా? ఏమండి, ఇప్పుడు ఆయన 40 రోజులు 4 నెలలు అవుతుందా, 5 నెలలు అవుతుందా? మీరు వచ్చి 5 నెలల అమ్మా 6 నెలలు వచ్చిందా? 6 నెలల క్రితం చిన్న ఆటో మీద వేసుకెళ్ళారు. ఇప్పుడు ఆటోతో సామాన్ వేసుకెళ్తారు, ఎంతో కొంత జేబులో ఏం పెట్టుకెళ్తారు? వేసినటువంటి గింజలను సంరక్షించాడు, పోషించాడు, కలుపు పడకుండా కాపాడాడు. భక్తి జీవితంలో అటు ఇటు త్రొట్టిల్లకుండా ఏ సమయానికి ఏ దేవుళ్ళు సక్రమంగా ఇచ్చుకుంటూ వచ్చాడు కనుక అక్కడ నష్టపోయాడా, లాభపడ్డాడు, ఎంతో కొంత లాభాన్ని తీసుకుని వెళ్ళాడు. దేవుడు నిన్ను నన్ను సృష్టించింది, నిన్ను నన్ను ఆయనలో ఏర్పరచుకుంది ఏదో సరదాగా ఆదివారం వచ్చి వెళ్ళిపోవడానికో, లేదా కొంతకాలం ప్రార్థన చేసి మరలా పాపంలోనూ లోకంలోనూ బ్రతకడానికో కాదు. ఎందుకంటే యేసుప్రభు రక్షించింది, యేసుప్రభు మన రక్షణలో తీసుకొచ్చింది. ఎందుకు యేసుప్రభు రక్షణలో తీసుకొచ్చింది? నీలో నుండి ఫలించాలని. దేవుడు అంటాడు, మీరు ఫలించుల తండ్రి నామము మహిమపరచబడును. మీరు ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు, ఫలము రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫలింపులేని వ్యక్తులుగా బ్రతకాలని దేవుడు కోరుకోవట్లేదు నీ నుండి, నా నుండి. ఈ 40 దినముల జీవితంలో 40 దినముల ఉపవాస ప్రార్థన కూడికలు దేవుడు పెట్టారా, మన కూడా ఆత్మీయ స్థితిలో ఎదిగేవారమే ఉండాలి తప్ప దిగజారిపోయే వ్యక్తులు, దిగజారే స్థితిలో ఉండకూడదు, దిగజారిపోయే వ్యక్తులు బ్రతకూడదు. వాళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్ను బట్టి వాళ్ళు బలహీనలు అయిపోయారు శిష్యులు. కానీ ఇక్కడ యేసయ్యే ఫీడ్బ్యాక్ ఇస్తా ఉన్నాడు, నీకు బైబిల్ గ్రంథాలు పెట్టి నేను ఇలాంటి వాడిని, నన్ను ఇలా అన్నారు, ఈ విధంగా అన్నారు, ఈ విధంగా మాట్లాడాడు. యేసు ప్రభు స్వయంగా చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాటలు మాత్రమే మనము ఇదే వారమై ఉండాలి. ఈస్టర్ పండుగలోకి వచ్చారు. మట్లాది వరకు గుడ్ ఫ్రైడే జరుగుతుంది. నెక్స్ట్ ఆదివారము ఈస్టర్ పండుగ జరుగుతూ ఉంది. మన జీవితాల్లో ఏమన్నా భక్తి జీవితంలో ముందున్నామా, మొదటి రోజు స్థితిలో ఉన్నామో మనల్ని మనం గ్రహించి ముందుకు ఎదగాలని ఆశపడుతున్నాడు తప్ప పండుగలు క్రమక్రమంగా సంవత్సరాలు పండుగలు చేయడానికి కదా దేవుడి నుండి నన్ను వస్తాయి. మనం చేసే ప్రతి పండుగ దేని కొరకండి? మన కొరక? భోజనాలు వండుకోవడానికా? ఏమా భోజనాలు రోజు ఇంటి దగ్గర తినట్లేదా? అనేకులు క్రీస్తు ప్రేమ చూపు, ఇదిగో క్రీస్తు పుట్టాడు, ఇదిగో క్రీస్తు మా కొరకు లోకానికి వచ్చాడు, ఇదిగో క్రీస్తు మా కొరకు సిలువు మరణం పొందాడు. ఆ సిలువును ధ్యానిస్తున్నాం. ఆ సిలువు వ్యర్థమైంది కాదు, ప్రయోజనం లేనిది కాదు, ఆకారాన్ని కట్టుకునేది కాదు. ఈ ప్రపంచం మొత్తానికి విలువలేని వాడిని, ఈ ప్రపంచం మొత్తం ఎన్నిక చేయకపోయినా నా కొరకు ఒక ఆయన ప్రాణం పెట్టాడు. ఈ ప్రపంచం మొత్తం నన్ను ప్రేమించకపోయినా నన్ను ప్రేమించబోతున్నాడు. ఈ ప్రపంచం మొత్తం నిన్ను ద్వేషిస్తున్నాడు, నిన్ను ప్రేమించే ఒక ఎక్కుతున్నాడు. ఆయన ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు వస్తావా అని పిలవడానికి.
నీ కష్టము, వ్యాధి, రోగము, భయంకరమైన స్థితిలో ఉన్నావు. డాక్టర్లందరూ చేతులు ఎత్తేశారు. నువ్వు స్వస్థపరిచే ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వస్తావా అని పిలవడానికి. దుష్ట దురాత్మ శక్తుల చేత పీడింపబడుతూ ఎందరో దగ్గరికి వెళ్ళిన ప్రయోజనం లేక, ఎవరు ఆదరించక, ఎవరి దగ్గర ఆదరణ లేక బ్రతుకుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నిన్ను విడిపించే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు వస్తావా అని జరిపించడానికి. ఆశీర్వాదాలకు, దీవెనలకు దూరం అయిపోయి అన్ని విషయాల్లో కుషించి నశించిపోతున్న వ్యక్తి దగ్గరతో చెప్పడానికి, ఇదిగో నిన్ను ప్రేమిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, నిన్ను దీవించడానికి ఆయన పిలుస్తున్నాడు, నువ్వు వస్తావా అని చెప్పడానికి. అందుకు కదా మనం జరిగేది ఈ మాట్లాదివారమైనా, అందుకు కదా మనం జరిగేది క్రిస్మస్ పండుగ అయినా, అందుకు కదా మనం జరిగేది ప్రతి సన్నిధిలో చేసే విజ్ఞాపన అయినా, అందుకే కదా మనం చేసేది. దాని కొరకని విషయాన్ని గుర్తిద్దాం, దాని కొరకని విషయాన్ని గ్రహిద్దాం. యేసు ప్రభు పునరుత్థానుడైపోయేంత వరకు శిష్యులు నమ్మలేదు. ఇంట్లో వచ్చిన ఫీడ్బ్యాక్ను బట్టి ఎవరెవరో ఏదో చెప్పినటువంటి మాటలు, ఎవరెవరో జరిగినటువంటి విషయాల గురించి కాదు నువ్వు చూడవలసింది. మనుషుల మధ్య జరిగే విషయాల గురించి కాదు నువ్వు చూడవలసింది. దేవుడి విషయంలో నీకు ఏం చేస్తాడో దేవుడి వైపు మాత్రమే చూడు. క్రీస్తుకు సాక్షిగా బ్రతుకు. అప్పుడు దేవుడు మన యందు సంతోషిస్తాడు, దేవుని యందు మనం ఆనందించే వ్యక్తుల్లా ఉంటాం. అప్పుడు కదా మనం చేసేది నిజమైనటువంటి మట్లాదివారము, నిజమైనటువంటి క్రిస్మస్, నిజమైనటువంటి ఈస్టర్ పండగ, నిజమైనటువంటి ఆరాధన. దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో, ఆయన పాదాల యొద్ద కూర్చున్న మనందరము కూడా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట. ఒక్కసారి కోల్పోయినటువంటి మనము, ఒక్కసారి పోగొట్టుకున్నటువంటి మనము, ఒక్కసారి క్షీణించినటువంటి ఆరోగ్య స్థితిలో నుండి దేవుడు సరిచేసిన తరువాత, మనం మొదట్లో చెప్పుకున్నట్టు, ఒకసారి నీకు అనుకోని రీతిలో అనారోగ్యం వస్తే, పలానా పని చేసిన దాన్ని బట్టి నాకు అనారోగ్యం వచ్చింది, పలానా తింటాన్ని బట్టి నాకు అనారోగ్యం వచ్చినప్పుడు దాన్ని ఎట్ట అవాయిడ్ చేస్తాము. మన జీవితంలో, మన బ్రతుకుల్లో మనం ఈ శ్రమకు కారణం ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేస్తూ ముందుకు సాగే స్థితి దేవదేవుడు మనందరికి అనుగ్రహించిన కృపలో వాడుకును గాక. మహిమాన్వితుడు మహాగురుని తండ్రి, వందనములు, స్తోత్రము ప్రభా. ఎత్తబడిన వాక్యం బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. మట్లాదివార దినములు తండ్రి, నువ్వు జయోత్సవంతో బయటకు వచ్చావు అయ్యా. నువ్వు జయోత్సవంతో బయటకు వస్తే ప్రభా తండ్రి దాన్ని గుర్తించలేదయ్యా శిష్యులు. నువ్వు పునరుత్థానుడు అయ్యేంతవరకు గుర్తించిన వ్యక్తులుగా బ్రతుకున్నారు అయ్యా. ఇదిగో మా జీవితంలో ప్రభా తండ్రి నిత్యము నీతో నడిచారు, వాళ్ళు గుర్తించలేదు. నిత్యము నీతో ఉన్నారు ప్రభా, 33.5 సంవత్సరాల పాటు నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు గుర్తించలేదు ప్రభా. అయ్యా యేసయ్యా, నీవు నిత్యము తండ్రి మేము రక్షించబడింది మొదలుకొని మాతో ఉంటున్నావు ప్రభా. మేము కూడా గ్రహింపులేనటువంటి వ్యక్తులుగా బ్రతుకుతున్నామయ్యా. నీ ప్రేమ తండ్రి, నువ్వు మా పట్ల చూపుతున్నటువంటి ప్రేమ, నువ్వు మా పట్ల చూపుతున్నటువంటి కరుణ, నువ్వు మా పట్ల చూపుతున్న ఆదరణ యేసయ్యా, దానిని గుర్తించి గ్రహింపుగలిగి తండ్రి మేము నష్టపోకున్నట్లు, బలహీనులు కాకున్నట్లు తండ్రి ప్రభా, ఆర్థికంగా, మానసికంగా తండ్రి ప్రతి విషయంలో తండ్రి ప్రభా నీ యందు సంతోషించగలిగినట్లుగా మమ్మల్ని స్థిరపరచు ప్రభు అని చెప్పుచు ఆయన సన్నిధిలో తండ్రి మేము నీ యందు సంతోషించగల కృప దయచేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.